ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఎలాగో కృష్ణాష్టమి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. ఈరోజు ఎలాగో మనం కొత్తగా పీజీలో ఉన్నాం కాబట్టి ఈ పీజీ సరౌండింగ్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఓకే, చూడండి, మా రూమ్ మాత్రం చూపించడం లేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా హాస్టల్ రూమ్ ని చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మన ఎన్విరాన్మెంట్కి వెళ్దామా? కమాన్. మేమండేది 4th ఫ్లోర్ లో అయిపోయింది. ఇంకెక్కడ రూమ్ దొరకలేదు. చుట్టుపక్కల పీజీస్ లో కూడా ఏ పీజీలో కూడా రూమ్ వేకెన్సీ లేదు. ఎందుకంటే నేను కాలేజ్కి వచ్చిందే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వాళ్ళు. అలాగే మాకు లేటర్ ఎంట్రీ వాళ్ళకి థర్డ్ ఫేజ్ కూడా లేదు కాబట్టి మీకు ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో ఫిక్స్ అయిపోయాను. అందరు కాలేజ్ గురించి కూడా కొంచెం మంచి టాపిక్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, హాస్టల్ బయటకు వచ్చేసాం. మొత్తం ఇది మెయిన్ పీజీ చూస్తున్నారు కదా. బట్ కిందంతా సరౌండింగ్స్, బైక్స్, బట్టలు ఆరేసుకోవడం ఇదంతా ఉంది. అలాగే ఈ ఏరియా అంతా ఎక్కువగా పీజీస్ బిల్డ్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ మరో పీజీ కూడా కడుతున్నారు. ఓకేనా. అలాగా ఎప్పటికప్పుడు ఈ చుట్టుపక్కల మ్యాక్సిమం చాలా పీజీలు ఉన్నాయి. హ్యూజ్ డిమాండ్ ఉంది పీజీస్కి ఇక్కడ. లెట్స్ ఎక్స్ప్లోర్ అవర్ సరౌండింగ్స్. ఏంటో ఊరక కాలేజ్కి వచ్చాం కదా, బాగా ఖాళీకి ఎందుకు ఉండడం. ఓకే ఫ్రెండ్స్, చూసారు సమ్ ఆఫ్ ది ఫ్యామిలీ మా నియరెస్ట్ హాస్టల్లో ఉన్నారు. వాళ్ళు అడిగారు ఏం చేస్తున్నామని. ఓకే, క్లైమేట్ అయితే అదిరిపోయింది. ఒకసారి క్లైమేట్ చూద్దామా? వెయిట్ ఏ సెకండ్. మొత్తం ఎటు చూసిన గ్రీనరీ. అంటే చుట్టుపక్కల ఎప్పుడు గ్రీనరీ ఉండడం వల్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి కూడా మనలో ఉంటాయి. ఓకేనా. ఒకసారి ఈ టోటల్ వ్యూ మీకు ఒకసారి ఓవర్ వ్యూ చూపిస్తా, ఎలా ఉంటుందో ఈ యొక్క ఏరియా అంతా. చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ మొత్తం కొండలే. చూసారు కదా, ప్రతి ఒక్క స్ట్రీట్ కూడా మొత్తం చెట్లతో నిండిపోయింది. సైడ్ ఈ స్ట్రీట్ కానీ మొత్తం తిరుపతి అంతా అయితే మొత్తం సరౌండింగ్ ఆఫ్ కొండలతోనే ఉంది. ఎటు చూసినా కానీ తిరుపతి చుట్టూరు కొండలే ఉన్నాయి. ఆ వ్యూ చూడాలంటే మీరు మ్యాక్సిమం ఆ పీజీ టాప్కి వెళ్తే ఆ వ్యూ బాగా కనొస్తుంది. అది మరోసారి చూపిస్తా. అయితే మాత్రం ఎటు చూసినా చెట్లే ఉన్నాయి. అయితే డే టైం మార్నింగ్కి అయితే వాకింగ్ అరే ఎక్సర్సైజ్ జాగింగ్కి అయితే ప్లేస్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే కొంచెం రోడ్ అంత ఇంప్రాపర్గా లేదు, కానీ కాస్త ముందరికి వెళ్తే మాత్రం రోడ్ అదిరిపోయింది. చూపిస్తా. అంటే నీట్గా రీసెంట్గానే తారేసినట్టున్నారు. ఓకే, చూడండి ఇప్పుడు రోడ్ అనేది మారిపోయింది. ఓకే, ఈ విధంగా చూడండి. కొంతమంది అయితే ఇక్కడే వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేసుకుంటుంటారు. మార్నింగ్ డే టైం ఎక్సర్సైజ్ చాలా బాగుంటుంది. మీకు తిరుపతి కొండలు ఎర్రచందనం అంటారు కదా, అవి కూడా ఇక్కడ కానొస్తున్నాయి. మీకు వీడియోలో చూపిస్తే లైట్గా కానొస్తాయో నేను అనుకుంటున్నాను. సో ట్రై చేద్దాం. ఎటు చూసిన చెట్లే, మొత్తం గ్రీనరీ. ఇంత గ్రీనరీలో ఉంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఒకసారి చూడండి. చూడండి
సరౌండింగ్స్ అంతా మౌంటైన్సే. ఇంకా ఇంటి వెళ్ళినా కానీ అంతా చెట్లు, స్ట్రీట్స్ చాలా బాగున్నాయి. ఇంకో స్ట్రీట్ ట్రై చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అనదర్ స్ట్రీట్. ఇప్పుడు ఇంకో స్ట్రీట్ చూపిస్తా. ఈ స్ట్రీట్ కూడా సేమ్ అలాగే కొత్తగా రోడ్ వేసినట్టున్నారు. మరోవర్ అయితే మాత్రం ఈ స్ట్రీట్స్లో ఒకటైతే బాగా అట్రాక్ట్ చేస్తుంది. రోడ్డుకి అటుపక్క ఇటుపక్క చెట్లు పెంచడం వల్ల నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మార్నింగ్ ఈవినింగ్ టైం అయితే హెవీ స్టూడెంట్స్ ఉంటారు ఈ ఏరియా. చూడండి, మార్నింగ్ ఈవినింగ్ టైం అయితే స్టూడెంట్స్కి అయితే ఇక్కడ కొరతే లేదు. మ్యాక్సిమం క్రికెట్, షటిల్స్ అన్నీ ఆడుతుంటారు. ఇప్పుడు మనం ఇంకో స్ట్రీట్కి వెళ్దాం. ఇప్పుడు వెళ్తున్నారు కదా వెహికల్లో, ఆయన అడిగారు ఫస్ట్ నన్ను, ఏం వీడియో తీస్తున్నారా అని. అవునని చెప్పా. అంటే ఫస్ట్ టైం కదా వ్లాగ్ తీయడం, కొంచెం ఎలా ఉంటుందని. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ల్యాండ్స్కేప్లో వీడియో చూపించడానికి ట్రై చేస్తా. ఏంటంటే ల్యాండ్స్కేప్లో అయితే వీడియో ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ అంతా నీట్గా మీకు కానొస్తూ ఉంటుంది. చూడండి, ఎటు చూసిన స్ట్రీట్కి అటుపక్క ఇటుపక్క చెట్లు. అనదర్ స్ట్రీట్ చూడండి, మళ్ళీ ఇటు చూడండి, హెవీ మౌంటైన్స్. ఇక్కడ అప్పుడప్పుడు యానిమల్స్ కూడా తిరుగుతాయంట, టైగర్స్. అది చుట్టుపక్కల ఉన్నారు, ఎలుగుబంట్లు. అలాగే ఉంటుంది మొత్తం స్ట్రీట్. ఎటు చూసినా కానీ మొత్తం గ్రీనరీ తప్ప ఇంకేమీ లేదు. అయితే పీస్ఫుల్గా ఉంటుంది. సిటీలో ఉండి ఆ ఒక పొల్యూషన్ వాటికన్నా ఈ బయట ఉండడం వల్ల కొంచెం పొల్యూషన్ లెస్గా ఉంటుంది. ఆక్సిజన్, మంచి ఆక్సిజన్ లెవెల్స్ దొరకడం. మరో విషయం చూపించడం మర్చిపోయారు. ప్రతి స్ట్రీట్కి ఎంట్రన్స్లో కూర్చున్న దానికి బ్రిడ్జ్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. బాగుంది. మీకు చెప్పే కదా. నెక్స్ట్ ఇంకో స్ట్రీట్ చూస్తే సేమ్. ఈ స్ట్రీట్ ఇంకా బాగుంది. మా హాస్టల్కి వెనకాల కనిపిస్తుంది మా హాస్టల్. లైట్గా ఉంది మా హాస్టల్. ఓకే చెప్పా కదా, ఎప్పుడు ఇక్కడ పీజీస్ కడతా ఉంటారు. మళ్ళీ ఇంకో కొత్త పీజీ కడుతూ ఉన్నారు. ఎప్పుడు చూసినా ఇక్కడ పీజీస్ కడుతూనే ఉంటారు. ఎందుకంటే హ్యూజ్ మార్కెట్, అలాగే హ్యూజ్ డిమాండ్ ఉంది. ఇక్కడ మెయిన్గా 2 కాలేజీలు ఉన్నాయి. ఎస్విసి ఒకటి, అన్నమాచార్య. ఈ 2 కాలేజీలో మ్యాక్సిమం స్టూడెంట్స్ అనేవాళ్ళు పీజీని ప్రిఫర్ ఎక్కువ చేస్తున్నారు. అందుకని మేము లాస్ట్ టైం వచ్చినప్పుడే అన్ని పీజీస్లో ఫిల్ అయిపోయి ఒకే ఒక పీజీలో ఉన్నాయి. వేరొక పీజీకి వెళ్ళాం కానీ అక్కడ ఉన్నాయి. బట్ ఆ పీజీలో ఎలా ఉందంటే ఒక డోర్ లోపల నుంచే మరొక రూమ్కి వెళ్ళాలి. కాబట్టి ఈ రూమ్లో ఉన్న వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. అక్కడ ప్రైవసీ అనేది ఉండదు. కాబట్టి ఇంకా పీజీని వదిలేసారు. ఇంకా మళ్ళీ వేరే పీజీకి వచ్చి ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ సపరేట్గా ఒక 5 మెంబర్స్కి ఒక రూమ్. ఆ బ్లాగ్ తర్వాత చూపిస్తా. బాగుంది కదా గ్రీనరీ. ఇటువంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.